చివరిగా ఒక ప్రశ్నతో ముగించేద్దాం. ₹1,00,00,000 విల్లాల కోసం చాలా మంది చూస్తున్నారు. ₹1,00,00,000 దొరికే విల్లా ఉంటే చెప్పండి అని చెప్పి. సిటీ అవుట్స్కర్ట్స్లో ఎక్కడన్నా ఈ ₹1,00,00,000కి విల్లాస్ దొరికే ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? ₹1,00,00,000 విల్లా అనేది 1 crore ఓన్లీ. ఓకే, 1 crore ఓన్లీ చుట్టుపక్కల అనేది సిటీ అవుట్స్కర్ట్స్ లో అడుగుతున్నారు. ఏదన్నా మీకున్న సమాచారం? అదే ఎందుకు కలైపోయింది అంటే సిటీ అవుట్ పక్కన 1.5 2 lakhs 3 lakhs పెరిగిపోవడం ఒకటి, అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోవడం ఒకటి, ల్యాండ్ డెవలప్మెంట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల రావట్లేదు. కొంచెం దూరంగా వెళ్ళాల్సిందే మీరు. లైక్ ఇప్పుడు శంషాబాద్ సిటీ అవుట్కట్స్, శంషాబాద్ లోపలికి వెళ్ళినా కూడా విల్లా కాస్ట్ మీకు కనీసం లేదంటే 2.2 crores ఉంది. వాళ్ళు 1.8 అని చూపిస్తున్నారు. అన్నిటికీ అయ్యేసరికి 2.2 crores అవుతుంది. అలా కనుక్కోవాలనుకుంటే ఏం చేయాలంటే నేను ఒక చిన్న సజెషన్ చెప్తాను, అది బెస్ట్ సజెషను, ఇది ఎవరైనా చేయగలిగితే. సిటీ ఇంటర్నల్ కానీ సిటీ అవుట్స్లో కానీ ఓకే, చిన్న ప్లాట్ ఏదైనా ఒక 200 గజాలు 250 గజాల ప్లాటు తక్కువ రేట్లో వచ్చింది అనుకోండి. అంటే సపోజ్ ఏదైనా అవసరం ఉంది అమ్మేసి 45 లక్షలు 50 లక్షల్లో నిన్ను రాదంటలేదు, ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు అమ్మేయచ్చు. అవుట్కట్స్లో అయితే వస్తాయి కొంచెం. ఓకే, ఆదిబట్ల సైడ్ కానీ లేదంటే ఇటు ఇప్పుడు మనకు ఎగ్జిట్ 4A దిగిన తర్వాత కానీ కొన్ని రావిరియాల సైడ్ కానీ అలాంటప్పుడు కొన్ని ప్లేసెస్ వస్తాయి. అక్కడ మనం 35 45 50 లక్షల్లో మనం ప్లాట్ కొనుక్కుంటే కన్స్ట్రక్షన్ ఒక కనీసం లేదంటే 70 లక్షల్లో మంచి కన్స్ట్రక్షన్ చేసుకుని 1.2లో మంచి విల్లా మనం కొనుక్కోవచ్చు. కానీ ఒక బిల్డర్ కట్టి ఇవ్వాలి అంటే మనకు అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు. ఎన్ఆర్ఐలు చాలా మంది ఏంటంటే ఇప్పటి వరకు ఇల్లు కొన్నారు, ప్లాట్ కొన్నారు, విల్లాస్ కొన్నారు. అవునండి, దీని మీద కాస్త వాళ్ళకి మళ్ళీ బోరు పెట్టినట్లుంది. ఈసారి ఎకరాల్లో కొందాం అని చెప్పి అనుకుంటున్నారు. కరెక్ట్. సో ఎకరాలు కొంచెం దూరం అయినా పర్లేదు, తక్కువ రేట్లో కొని తర్వాత మంచి అప్రిషియేషన్ రావడం. లేదు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు బ్రహ్మాండంగా యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ అంటే ఈ వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారో మోడర్న్ వ్యవసాయం అలా చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఒక కొత్త ప్లాన్తో ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది. సో అసలు అది కొనొచ్చా? అట్లా కొంటే ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనకూడదు? సో ఎకరాల్లో కొనే కాన్సెప్ట్ ఇప్పుడు నాకు చాలా కాల్స్ వస్తాయి. ఇప్పుడు మీ రేట్ ఎంత అని అడుగుతారు, అక్కడ ఉన్న ప్లాట్ రేట్ ఎంత అని అడుగుతారు. సో 150 square yards 25 లక్షలు అంటే ఎందుకు నాకు ఒక ఎకరం వస్తుంది కొంచెం ముందుకు వెళ్తే. ఇవి ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ అనమాట. సో ఎన్ఆర్ఐలు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎకరాల్లో కొనుక్కోవాలనుకునే వాళ్ళ ఉద్దేశం తప్పైతే కాదు, బట్ వీళ్ళకి వచ్చే ఇష్యూస్ ఏమొస్తున్నాయి. ఎకరాల్లో కొనాలనుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండరు, ఏదైనా వస్తారు, ఇక్కడక్కడ బ్రోకర్స్ కానీ ఏజెంట్స్ కానీ ఏదో ఒక ల్యాండ్ చూపిస్తారు. ఓకే, ఆ చుట్టుపక్కల వచ్చేసి ప్రాపర్టీ ఎవరైతే వెంచర్స్ ఉంటాయో వాళ్ళు 15,000 20,000 గజం అమ్ముతున్నప్పుడు వీళ్ళకి 30 లక్షలు 20 లక్షలు వచ్చేస్తుంది. హ్యాపీ, చాలా తక్కువ రేటుకి వస్తుందని. దీనికి ఒక ఫెన్సింగ్ వేసుకుంటారు, అయిపోయింది అనుకుంటారు, వెళ్ళిపోతారు. అంటే నేను చూసిన చాలా కేసెస్లో ఏంటంటే ఆ ఫెన్సింగ్ వేసినప్పుడు ఏం కాదు, ఒక 1 year 2 years ఏం కాదు, రేట్ పెరిగిన తర్వాత వచ్చే ఇష్యూ ఏంటంటే దాంట్లో కబ్జాలు జరుగుతాయంటే. ఎందుకంటే ఒక కంపెనీ, ఒక బ్రాండెడ్ కంపెనీ అయితే దానికి ఒక ఫెన్సింగ్ కానీ వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఎవరు రానివ్వరు వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు ఓన్గా వేసుకున్న కంపెనీ కాబట్టి ఎవరైనా వచ్చి దాన్ని కబ్జా చేసే పరిస్థితులు కానీ, లేదా కొన్నిసార్లు అమ్మిన రైతే పక్క రైతులతో ఒకసారి వీళ్ళని విసికిచ్చి పోక్ చేసిన తర్వాత అరే నాకు ఈ ల్యాండ్ వద్దురా అనిపించిన తర్వాత అదే రైతు మళ్ళీ ల్యాండ్ కొనుక్కుంటున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళు. అంటే దీనికోసం ప్రాపర్టీ మేనేజ్మెంట్స్ రకరకాలుగా వస్తున్నాయి కదా ఇప్పుడు హైదరాబాద్లో. అంటే ఇంకా అంత ప్రాపర్టీ మేనేజ్మెంట్లో ఇప్పుడిప్పుడే వస్తుంది మీరు అన్నట్టు, ఇంకా అంత అగ్రెసివ్గా జరగలేదు. అంటే దాన్ని మేనేజ్మెంట్ చేయడానికి మొత్తం ఇయర్ కింద కన్సల్టెన్సీ తీసుకునే వరకు వస్తున్నారు. సో అలాంటి వాటి ద్వారా వెళ్తే ఏమీ రిస్క్ ఏమి ఉండదు. బట్ ఓన్గా కొనుక్కొని ఫ్రెండ్ చెప్పాడనో వేరే వాళ్ళు చెప్పారనో ల్యాండ్ తీసేసుకుని అది పక్కన పెట్టుకుని తర్వాత ఎక్కడుందో తెలియని పరిస్థితి, ఈ ₹1,00,00,000 బాధపడతారు ఎంత మొత్తం వేసిన తర్వాత. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ల్యాండ్ కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రం లోకల్లో మీకు కమాండ్ ఉంటేనే ల్యాండ్ కొనండి. అంటే ఏ ఏరియాలో కొనాలనుకుంటారో ఆ ఏరియాలో. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను నాకు కర్నూలు నుంచి వచ్చారు. సో హైదరాబాద్లో ఒక 2 ఎకరాలు కొందాం అనుకుంటున్నాను అన్నారు. నేనేం సజెస్ట్ చేశానంటే హైదరాబాద్లో 2 ఎకరాలు కొంటాను, ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు. నేనేమన్నానంటే కర్నూలులోనే హైవేకి కానీ రోడ్డు దగ్గరలో ఉన్నప్పుడు ఒక 2 ఎకరాలు తీసి పెట్టుకోండి. ఇది మీ ఊరు, అది మీకు కాన్ఫిడెంట్గా ఉంటుంది, దాని యొక్క సమాచారం పూర్తిగా తెలుస్తుంది. కరెక్ట్గా పాయింట్ కర్నూలు అన్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల ఎకరాల్లో ల్యాండ్ దొరుకుతుంది. ఇదే రైట్ టైము అసలు నిజంగా ఇన్వెస్ట్ చేసేవాడు ఎవడన్నా తెలియగలడు ఎవడన్నా అంటే అమరావతి దాటి అంటే నేర్మయ్య సత్తెనపల్లి పిడుగురాళ్ళ అంటే కొన్ని ప్లేసెస్ నర్సరావుపేట చీరాల అయితే అసలు లేవులేండి 5 కోట్ల 6 కోట్ల దాకా, చిలకలూరుపేట అటు వెళ్తే గన్నవరం దాటి నూజివీడు అట్లా ఈ చుట్టుపక్కల ఎకరం వచ్చేసి ఒక 30 లక్షల నుంచి 30 లక్షల లోపే ఉంది, కొన్ని చోట్ల 30 లక్షలు 40 లక్షలు ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. అసలు ఇప్పుడు కొనుక్కున్న వాడికి మంచి టైం అని చెప్పి కూడా ఇది
భవిష్యత్తులో అక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, సిటీ ఏ విధంగా డెవలప్ అవబోతుంది. ఒకప్పుడు హైదరాబాద్ శివార్ ప్రాంతాలు ఏవైతున్నాయో కోకాపేట కావచ్చు, ఇవన్నీ ఇలాంటి గచ్చిబౌలి, ఇట్లా ఒకప్పుడు ఊరు చివరే కదా, వీటిన్నింటికి ఫ్యూచర్లో డిమాండ్ విపరీతంగా ఉంటుందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐలు కూడా దాని దృష్టిలో పెట్టుకొని కూడా అలా ముందుకెళ్ళడానికి ఇష్టపడుతున్నారని చెప్పి మనకున్న సమాచారం. దీని మీరే ఉంటారు. కరెక్ట్ అండి. నాకు వచ్చింది ఏంటంటే అమరావతిలో మీరు చెప్పిన చాలా నాకు అంటే మీరు ఏ క్వశ్చన్ చెప్పినా దానికి ఎంతో ఎవరో కస్టమర్ కనెక్ట్ అవుతూనే ఉంటారు నాకు. సో చాలా మంది అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నారు, మీరు అమరావతి నుంచి కొంచెం దూరంగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ ఈ ఏరియాకి వచ్చే సపోర్ట్ అండి. అయితే నేనేమంటున్నానంటే అమరావతిలో ఒకటి ఏం జరగబోతుంది అంటే రైతులు కానీ ఎవరు కానీ ఎకరం ఎంతకు వెళ్తుంది అని చెక్ చేసుకుంటున్నారు కానీ అమ్మట్లేదు. ఇక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే చెక్ చేసుకున్న పర్సన్ అమ్మేసుకున్నాడు అనుకోండి, ఆ రేట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇక్కడ ఎకరం మీరు చెప్పారు ఇందాక 30 ఎకరాలు అనుకోండి, రైతు ఏం చేస్తారంటే ఈ అమరావతి మంచి డిమాండ్ వస్తుంది కదా, నా పొలం ఎంతకు అమ్ముతుంది ఆయనకు అవసరం లేదు, అమ్మాల్సిన అవసరం లేదు, బట్ టెస్ట్ చేసుకుంటున్నారు. 30 లక్షలు కదా ఎంతకు ఇస్తామని అడిగితే ఒక 30 లక్షలు ఇద్దాం అనుకుంటే వద్దులే నాకు మొన్న 40 లక్షలు ఇచ్చాడు అంటారు. సో ఈయన ఏం చేస్తారంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది ఆ ఏరియాస్లో, సో 35 లక్షలు ఇస్తానంటాడు. కరెక్ట్ చెప్పారు. ఓకే, 35 లక్షలు ఇచ్చిన తర్వాత నేను ఆలోచించి చెప్తాను మా పిల్లల్ని అడగంటాడు, ఆయన అక్కడి నుంచి స్కిప్ అవుతాడు. తర్వాత వేరే వాళ్ళకి ఏం చెప్తారంటే మొన్నే వచ్చాడు 40 లక్షలకి అడిగాడు, ఈయన ఇంకో 5 లక్షలు వేస్తే 40 లక్షలకి అడిగాడు. పక్క పొలం అతను ఏమనుకుంటాడంటే నా పక్క పొలం 40 లక్షలకి అడిగినప్పుడు నాకు కూడా 40 లక్షలు వస్తుంది, రేపు పొద్దున్న ఆయన ఎప్పుడన్నా నిజంగా అమ్మాలనుకున్నప్పుడు ఎంత అని అడిగితే 40 లక్షలు. సో ఇంకొక మీరన్నట్టు ఒక ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు బాగున్న పర్సన్ 40కైనా కొందాంలే అనుకుంటున్నప్పుడు 40 కూడా ఇవ్వట్లేదు. ఈ ఫాల్స్ అప్రిషియేషన్ పెరిగిపోవడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేట్ ఏర్పడింది. యాక్చువల్గా ట్రాన్సాక్షన్స్ జరిగితే అక్కడ ల్యాండ్ రేట్ ఫిక్స్ అవుతుంది, మీకు ఒక 30 లక్షల 40 లక్షల 50 లక్షలు, ఈ ట్రాన్సాక్షన్లే జరగట్లేదు, అంతా కూడా ఒక గ్యాంబ్లింగ్లా జరుగుతుంది అన్నమాట. వాళ్ళు చెప్పుకుంటున్నారు చూస్తున్నారు. అంటే ఈ పరిస్థితి పోతే తప్ప ఇన్వెస్టర్స్కి రైట్ టైం కాదని చెప్తున్నాను. సో ఎన్ఆర్ఐల కోసం పర్టికులర్గా టైమింగ్ ఏమైనా ఉందో మీతో మాట్లాడాలంటే ఇదే మీరు అన్నట్లు ఎకరాల్లో కావచ్చు కాన్సెప్ట్ చాలా ఆలోచనలు ఇప్పుడు వాళ్ళకి మాట్లాడాలనుకుంటున్నారు. నాకు ఎన్ఆర్ఐలు 100% అంటే చాలా కంట్రీస్, నేను 25 కంట్రీస్కి ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేస్తున్నాను. యూఎస్, యూకే, కెనడా, స్పెయిన్, దుబాయ్, ఓకే, ఇలా చాలా కంట్రీస్తో నేను వర్కౌట్ చేస్తాను. అంటే ఫోన్ ఎందుకంటే వాళ్ళ టైమింగ్ వచ్చి దానికోసం పర్టికులర్గా ఒక టైం కానీ ఒక నెంబర్ కానీ అవును మీరు ఏమైనా కేటాయించవచ్చు. చూడండి, నాకు ఎవరైనా ఎన్ఆర్ఐస్ వాట్సాప్లో కనుక లేదంటే నాకు ఒక చాట్ మెయిల్లో కనుక ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ పంపిస్తాను, 100% ఒక టైం చూసుకుని వాళ్ళతో మాట్లాడటానికి ఫోన్ నెంబర్ ఒకసారి. ఓకే, సో నాకు ఎవరైనా ఎన్ఆర్ఐలు కనెక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాలి, దానికి అప్రిషియేషన్స్ రేంజ్స్ ఎలాగొస్తాయి, ఇలాంటి అనాలిసిస్ అంతా కూడా నేను 100% ఇవ్వగలను. ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే మొబైల్ నెంబర్ 9391151121 అండ్ మనకి మీరు venkiaryan@gmail.com venkiaryan@gmail.com ఈ రెండింటిలో దేనికైనా మీరు మెయిల్ అయినా చేయొచ్చు, లేదంటే నాకు కాల్ చేసినా కూడా 100% నేను నాకున్న నాలెడ్జ్ని షేర్ చేయడానికి 100% మీకు సపోర్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రియల్ బూమ్. అండ్ మీరు ఎవరైనా ఎలాంటి సజెషన్స్ కావాల్సి వచ్చినా అది ఒకసారి సిల్లీ సజెషన్ అన్న అడగొచ్చు, పెద్ద ఇంపార్టెంట్ సజెషన్ అన్న అడగొచ్చు. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను ఎనీ టైం మీకు ఒకవేళ మొబైల్లో నేను అందుబాటులో లేకపోయినా వాట్సాప్లో మీరు నాకు పింక్ చేసినట్లయితే 100% నా టైం చూసుకుని స్కెడ్యూల్ ఫిక్స్ చేస్తాను. నా నెంబర్ 9391151121. సో ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు అడగండి. ప్రజెంట్ 100% మీకు అక్యురేట్గా చెప్పడానికి ట్రై చేస్తాను నాకున్న నాలెడ్జ్ ఉపయోగించి. థ్యాంక్ యూ.